మొన్న వర్షం వస్తే మొత్తం లీవర్స్ పోయినాయి, పోయి ఈడికి ఉన్నాయి. 1 గంట నుంచి 4 గంటల వరకు ఎత్తిపోసినాను నీళ్ళు. ఇదే ఇల్లు ఏం లేదు, ఇంత లోతు మళ్ళీ మొత్తం ఇరగదనకం మొత్తం ఒకటే. ఈ వారానికి ఒకసారి కూడా ఊడ్చేటోళ్ళు ఇక్కడ లేరు, ఓ చెత్త తీసేటోళ్ళు లేరు, జాడి కొట్టేటోళ్ళు లేరు, ఈ ఏరియాకి వచ్చేటోళ్ళే లేరు సార్. రేవంత్ రెడ్డి ఎక్కిందంటే మరి ఏంది, ఏం పరిస్థితి, ఎట్లా ఉంది? నిన్నెత్తేరు ఆ చెత్త నిన్న అంతవరకే. కానీ ఘోరమైంది మాకు. వర్షం పడితే మాత్రం ఈ వర్షాల వల్ల ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడానికి ఇట్లేదు, అంత వాసనే. ఇంట్లో 3-4 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతనే ఏమన్నా తినగలుగుతాం, లేకపోతే కూరగాయలతో సహా ఖరాబ్, బియ్యం అన్నీ ఇంటి నిండా ఇల్లే. ఏం చేస్తాం? మొత్తం లీవర్స్ కొడుతుంది, ఆడంగా ఎత్తిపోస్తుంటే రాత్రి సీజలన్నీ తీసి పడేస్తే ఆడనే పడ్డాయి. ఇగో నాకే కొట్టుకుపోయింది, ఇక్కడ కొట్టుకుపోయింది. జ్వరం వస్తే ఇప్పుడే హాస్పిటల్కి పోయొచ్చాను. ఒక్కటండి, ఈ ఏరియాకి మాత్రం మున్సిపాలిటీ కూడా ఎవరు పట్టించుకుంటారు? ఏ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నాడు కదా సారు, ఆయన ఏమన్నా కొంచెం అది చేస్తే బాగుంటుంది. నిన్న సాయంత్రం ఎత్తితే రాత్రి అంతా వాసనే మాకు. 2 బండ్లు అయింది చెత్త. ఇంతవరకు ఒక్కరు జాడు కొట్టేవాళ్ళు లేరు మాకు ఈ ఏరియాకి ఎవ్వరు. గతంలో ఉంటే అంతకు ముందు 2-3 సార్లు సెంటర్కి వెళ్ళి తీపిచ్చారు, ఎవరు కేసీఆర్ ఉన్నప్పుడు. ఈయన వచ్చినాక ఏలుగుడుగా పెట్టలేరు. ఓకే లేదు, ఇంకా ఇట్లా నడిచింది అది పరిస్థితి. ఇప్పుడైతే మా పరిస్థితి ఘోరం. ఈ వర్షాలు ఉన్నాయి ఇక అదో ఇంట్లోకి ఎట్లా. అదే నేను చెప్తున్నా ఏంటంటే, మొన్న అమీర్పేటలో ఒక్క వానకు వస్తేనే అమీర్పేటకి వెళ్ళి మొత్తం ధూమ్ధాం తిరిగింది. మళ్ళీ ఇది ఇక్కడ 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఎందుకు రాలేదు అంటే మేము మనుషులం కామా? లోకమైన మనుషులమా? ఇక్కడ గ్రేటర్లో ఉంది ఎదిగిట, ఏదో పాలమూరు ఎక్కడనో మారుమూల గ్రామాలలో ఉంది, కొండలలో ఉంది, ఇది అయ్యేది కాదు అంటే అది వేరే. దీనికి లైన్ గిట్టే క్లియర్ ఉంది, చేసుకుంటే అయిపోతుంది. ఎందుకు పట్టించుకుంటలే గవర్నమెంట్? లేకుంటే మొత్తం ప్యాకప్ చేసేసేయండి, ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి కదా పబ్లిక్కి. ఏ సొల్యూషన్ లేకుండా ఏం చేస్తున్నాం మేమేం చెప్పాలి? సరే మేము వస్తాము, ఎక్కడికైనా వస్తున్నా, మేము ఎక్కడికైనా వచ్చి మీకు కలవాలంటే సెక్యూరిటీ రానియరు, ఆ బాధ గిట్టు ఉంది కదా. ఇప్పుడు నేను అనేది ఏదంటే, ఏ గవర్నమెంట్ వచ్చినా మేము వచ్చి చెప్పాలంటే మీరు సెక్యూరిటీ లోపలికి రానియరు. మా ప్రాబ్లం ఎట్లా కావాలి మీకు తెలియాలి, మా ఆవేదన ఎట్లా తెలవాలి మీకు? మేము హ్యాపీగా బతకాలంటే మేము ఎవరికి చెప్పుకోవాలి? మీరు ఉన్నారనే ధైర్యంతోనే మేము ఉన్నాం కదా. మీరున్న అధికారం ధైర్యంతో ఉన్నారని మాకు ఒక ధైర్యం ఇస్తారనే కదా మా బాధ చెప్పుకోవడం. ఇది త్వరలో అయ్యేటట్టు చేసి ప్రజలందరికీ హ్యాపీగా ఉంచాలని మనస్ఫూర్తి విజ్ఞప్తి. ఇక్కడి నుంచి 15 సంవత్సరాల నుంచి ఉంటున్నామని, 15 సంవత్సరాల నుంచి చిన్న నాలాలా ఉన్నది, ఇప్పుడు చెరువులా తయారైంది. మొత్తం పైనుంచి వచ్చినంత డ్రైనేజ్ నీళ్లు మొత్తం కంపు, వర్షం వస్తే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తాయి ఫ్లోటింగ్ పెరిగి. దాంతో ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఎంతమంది చెప్పినా, ఎంతమంది మొరబెట్టుకున్నా, ఎలక్షన్ అప్పుడు ఎంపీ ఎలక్షన్లు అయితేనే, ఎమ్మెల్యే ఎలక్షన్ అయితేనే ఎవరో చెప్పినా ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటున్నారు, కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. దీని గురించి ఏమన్నా మీరు ఏదన్నా ఇచ్చేసి కొద్దిగా వర్క్ అయ్యేటట్టు చేస్తే మాకు మంచిదని అనుకుంటున్నాం. మరి ఇక్కడ బస్తీవాసులు ఎట్లా ఉంటారు? ఇంత చెత్త బస్తీవాసులకు లీడర్లకు చెప్పినాము, వాళ్ళు వస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, చూస్తారు, చూసి వెళ్ళిపోతారు తప్ప దాని గురించి అసలు పట్టించుకున్నారు నాది లేడు నాది. అంటే ఇప్పుడు ఈ ఫిలిం నగర్ అంతా మంచిగా ఎక్కడైతే డ్రైనేజ్ కావచ్చు, లేకుంటే నాళాల విషయంలో కావచ్చు, మళ్ళీ రోడ్ల విషయం అన్ని వేపిస్తాము అని చెప్పారు కదా. చెప్పడం చెప్తున్నారండి, ప్రజాపాలన చెప్తారు, ప్రజాపాలనలో అన్ని చెప్తున్నారు. ఏది ముందు కనీసం చెత్త కూడా ఎత్తుకెళ్ళట్లేదు కదండి సరిగ్గా ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు 4 రోజులు 5 రోజులు. ఇప్పుడు అక్కడ మన వాళ్ళు చెప్తున్నారు కూడా ఎంత గందరగోళంగా ఉందని అక్కడ పరిస్థితి. మొత్తం ఏంటంటే ఇది కానీ సరిగా చేయకపోతే మాత్రం చాలా మంది జ్వరాలు ఇవన్నీ వచ్చి మంచాన పడడం గ్యారంటీ. ఆల్రెడీ మేము పడుతున్నాం, నెలకు 2 నెలలకు ఒకసారి హాస్పిటల్కి ఎవరో ఒకరికి వెళ్తా ఉండాలి. ఇక్కడ ఈ ఏరియా ఉన్నాలంతా ఈ వాసన భరించలే. పైనుంచి మొత్తం అండి ఫిలిండర్ మొత్తం అంతా వస్తుంది, ఎవరు పట్టించుకునే లేరుగా. ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జీవిస్తున్నాం. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే జీవిస్తున్నాం. కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే, ఇది అపోలో నుంచి జర్నలిస్ట్ కాలనీ నుంచి
ఆయా పెద్ద కొండల నుంచి నీళ్ళు వస్తాయి. వర్షం పడ్డప్పుడల్లా ఇది మొత్తం అతలకుతలం అవుతుంది. ఇది 35 సంవత్సరాల నుంచి ఉంది. ఇది ఎప్పటి నుంచి 95 నుంచి ఉంది. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటిది కాదు. గవర్నమెంట్లు వస్తున్నాయి, పోతున్నాయి. దయచేసి నేను చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమంటున్నా అంటే, ఇది అసెంబ్లీలో మీరు చర్చించాలి. మీరు ఏదో గవర్నమెంట్ చెప్తే ఈ పని ఎవరు చేయట్లేదు. ఎంతో మంది కలెక్టర్లు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు. జనాలు మాత్రం చచ్చిపోతారు అన్న. మ్యాక్సిమం 90% దోమలు చచ్చిపోతారు ఇక్కడ. ఎవరు కొట్టట్లే, ఎవరు తిట్టట్లే. ఈ మురికికి పసిపిల్లల కాడికించి అవస్థలు పడుతారు. దీనికి న్యాయం చేయాలంటే ఒకటే, ఈ లైవ్ అనేది అసెంబ్లీలో పెట్టాలి. అసెంబ్లీలో పెడితే రేవంత్ రెడ్డి గారు చూడాలి. అప్పుడే ఈ గవర్నమెంట్ ఇక్కడికి దిగుతుంది. అప్పటి వరకు ఇది సమస్య కాదు. స్థానిక సంస్థలు వస్తున్నాయి పోతున్నాయి. ఎన్ని రాలేవు, ఇప్పటికి ఎన్ని రాలేవు. ప్రశ్నించాలంటే నేను చెప్తున్నా ఏంటంటే, ఈ లైవ్ రేవంత్ రెడ్డి గారికి చేరాలి. ఇది చేరితేనే ఇది ఎక్కడ దాకా, ఇది చిన్న పని కాదు, చాలా పెద్దగా ఉంది. ఇది అపోలో నుంచి మొదలు పెడితే మేదిపట్నం వరకు ఉంది. ఇది కొన్ని లక్షల జనాలు ఉన్నారు దీని లైన్లో. మరి పసిపిల్లలు ఏం కావాలన్నా? ముందే కరోనా వస్తుంది, అనేక బ్యాక్టీరియాస్ వస్తున్నాయి, దానికి మందు లేదు. చనిపోతే చనిపోని అన్నట్టు ఉంటున్నారు ఏ గవర్నమెంట్ వచ్చినా. మళ్ళీ ప్రజలు ఏం కావాలి? మీరు ప్రజల గురించి పరిపాలన చేస్తారు ఏ గవర్నమెంట్ అయినా కానీ. మళ్ళీ ఎందుకు చేయట్లేదు? ఇది 30 సంవత్సరాలు ఎందుకు ఉంది? ఇది గిట్ట గ్రేటర్లో ఉంది కదా, ఎక్కడో లేదు కదా. ఎక్కడో పార్ముల ఊర్లలో ఉంది. ఆ ఊరుకు వెళ్ళాలన్నా రావాలన్నా మనం పట్టించుకోకపోయినా మనకు పర్వాలేదు అనేది కాదు. ఇది గ్రేటర్లు ఉంది. గ్రేటర్లో ఇట్లుంటుందా? మీరు అందరూ తిరిగే ఏరియాని ఇది. ఇక్కడ ఎందుకు చూపెట్టట్లేదు? అది మాకు కావాలి. ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ 18 సంవత్సరాలు అవుతుంది ఈ కాంప్లెక్స్ ఇల్లు కట్టి. ఇప్పుడు ఇది కట్టి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి పైనుంచి ఇది కడతామంటున్నారు, అది కడతలేదు. మొత్తం పైనుంచి నీళ్లు రావటం మొత్తం బంద్ అయిపోయింది. ఇళ్లలోకి నీళ్లు రావటం బాగా ప్రాబ్లంగా ఉంది. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేస్తామని చెప్పారు, అది అట్ట పెండింగ్ పడిపోయింది. తర్వాత మాగంటి గోపీనాథ్ గారు వచ్చారు, ఆయన వచ్చిన తర్వాత చేద్దాం అని అన్నారు. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి దీన్ని పట్టించుకునే వాళ్ళే లేరు. ఇంత హైట్ నుంచి నీళ్ళు వస్తే మరి ఇక్కడ చాలా డౌన్ ఉంది కదా, ఎట్లుంటారు ఇళ్ళల్లో? అప్పట్లో గవర్నమెంట్ వాళ్ళు కాంప్లెక్స్లు కట్టేశారు. ఎట్లా అంటే చేతిలో ప్రాణం పట్టుకుని ఉన్నట్టు. అది ఇది ఒక్కటే మాకు ఇది నీళ్లు వెళ్ళేది ఒకటి ఇచ్చేస్తే మాకు ప్రాబ్లం ఉండదు సార్. మొన్న వర్షం వచ్చింది, ఆ వర్షానికి సంవత్సరం అవుతుందండి. సంవత్సరంలో ఆ నీళ్ళు ఇటు అడ్డం పడిపోయి ఆ రాయి వచ్చి మొత్తం ఆ ఇల్లు గోడ కొట్టేసింది. అది ఇదిగో కొడతాం అదిగో కొడతాం అని చెప్తున్నారే కానీ సంవత్సరం అయిపోయింది, మళ్ళీ వర్షాకాలం వచ్చేసింది. అది పరిస్థితి. ఇక ఎట్లా ఉంటున్నామంటే ఏం చేద్దాం సార్, మేము పేదవాళ్ళం, మాకు వేరే దారి లేదు. ఇక్కడే మేము వచ్చి ఇక్కడ దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ గుడిసెలు వేసుకుని ఇక్కడే ఉంటున్నాం 20 సంవత్సరాల నుంచి. అది పరిస్థితి. గవర్నమెంట్ ఎవరి కాళ్ళకి 50 గజాలు ఇస్తామన్నారు, 50 గజాలు అయిపోయింది. కాంప్లెక్స్లు కట్టారు. కాంప్లెక్స్లు కట్టిన కాంప్లెక్స్లు కాడ మెల్లిగా పిచ్చులు రాలిపోతున్నాయి. అది మాకేదన్నా ఈ దారి పైనుంచి మొత్తం డ్రైనేజీ నీరు మొత్తం ఇటే వచ్చిద్దండి. ఇటు వచ్చి అటు వెళ్తుంది. ఇట్లాగే మట్టి పడిపోయి పుడిపోవడం ఇట్లా అవుతాం.